విశాఖ ఆర్కే బీచ్ లో ఇవాళ జరిగే నేవీ విన్యాసాలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు సీఎం చంద్రబాబు. ఈ విన్యాసాలను తిలకించనున్నారు సీఎం సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాంశ్. నేవీ ఆపరేషన్ లో డెమో కోసం ఆర్కే బీచ్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అతిథుల కోసం భారీ వేదిక, సందర్శకుల కోసం ప్రత్యేక ఎన్క్లోజర్స్, పార్కింగ్ పాయింట్స్ సిద్ధం చేశారు. ఈ సాయంత్రం 4:30 గంటల తర్వాత నేవీ విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు 4 గంటలకు ఆర్కే బీచ్ కు చేరుకుని సాయంత్రం 6 గంటల వరకు నేవీ విన్యాసాలను తిలకిస్తారు. తూర్పు నావికా దళం చేస్తున్న ఆపరేషన్ డెమో రిహార్సల్స్ అబ్బురపరుస్తున్నాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో చేసిన విన్యాసాలు కనువిందు చేశాయి. శత్రువులపై దాడి చేసే యుద్ధ సన్నివేశాలు కళ్లకు కట్టాయి. సముద్రంలో చిక్కుకున్న సైనికుల్ని కాపాడే విన్యాసాలు ఒళ్లు గగురుపరిచేలా చేశాయి. ఇక ఇవాళ అత్యాధునిక యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు, స్కై డైవర్లతో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తారు. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీగానుంది కేబినెట్. సమావేశంలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అసలు ఎలా, ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జనవరి 14 నుండి రైతు భరోసా అమలు చేయనున్నారు. రేపటి నుండి 7 వరకు రైతు భరోసా దరఖాస్తులకు అవకాశం ఉంది. సాగు చేసే భూములకే రైతు భరోసా ఇచ్చే యోచనలో ఉంది ప్రభుత్వం. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 6న హైదరాబాద్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చర్లపల్లి టెర్మినల్ ని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇటీవలే రైల్వే స్టేషన్ ని ఆధునీకరించింది కేంద్ర ప్రభుత్వం. ఏపీలో ఇవాళ్టి నుండి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడలో పథకాన్ని ప్రారంభించనున్నారు మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని చెప్పారు టీడీపీ నేతలు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో 2వ రోజు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరుగుతున్నాయి. తెలుగు మహాసభలకు ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. తెలుగు ప్రాధాన్యత పెంచేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు తీర్మానించారు. కాకినాడ పోర్ట్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో పార్లమెంట్ సమావేశాలతో విచారణకి గైర్హాజరయ్యారు విజయసాయిరెడ్డి. తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. కాకినాడ పోర్ట్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ విచారణ జరుపుతోంది. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఉద్యమిస్తున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. అమరావతి కేసరపల్లిలో రేపు హైందవ శంఖారావం జరగనుంది. 30 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. 50 గ్యాలరీల ఏర్పాట్లు జరుగుతున్నాయి. 150 మందికి పైగా స్వామీజీలు కూర్చునేలా భారీ స్టేజ్ని ఏర్పాటు చేశారు. 3500 బస్సులు, 7 రైళ్లు, 20,000 బైకులతో శంఖారావానికి జనం తరలిరానున్నారు. హైందవ శంఖారావం మహాసభతో ట్రాఫిక్ దారి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గమనించిన పైలట్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మళ్లించి ల్యాండింగ్ చేశాడు. విమానంలో 144 మంది ప్రయాణికులున్నారు. వారందరూ సేఫ్గా బయటకు వచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు. తాము ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఓయూలో కాంట్రాక్ట్ అధ్యాపకులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేశారు. గత ప్రభుత్వం యూనివర్సిటీలలో పనిచేసే అధ్యాపకులను రెగ్యులర్ చేయకుండా మోసం చేసిందన్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్లి తప్పిపోయిన 5 బీటెక్ విద్యార్థుల్ని బయటకు తీసుకొచ్చారు పోలీసులు. వాటర్ ఫాల్స్ చూసి తిరుగు ప్రయాణంలో దారి తప్పారు వాళ్ళు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి అడవిలోనే బిక్కుబిక్కుమంటూ దారి కోసం వెతుకులాడారు. అయితే మొత్తం 6 ఉండేవారు. అందులో దత్తసాయి అనే యువకుడు వాటర్ ఫాల్స్ గుంటలో పడి చనిపోయాడని ఫ్రెండ్స్ చెప్తున్నారు. మృతుడు శ్రీకాళహస్తి టెంపుల్లో పనిచేస్తున్న వ్యక్తిగా గుర్తించారు. కొట్టాయం పంపానది ఘాట్ రోడ్లో బస్ ప్రమాద ఘటన తెలియగానే కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. కొట్టాయం జిల్లా కలెక్టర్తో మాట్లాడి గాయపడిన వారిని మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. గాయపడిన అయ్యప్ప స్వాములకు శబరిమలలో స్పెషల్ దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేశారు. చనిపోయిన బస్ డ్రైవర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయించి హైదరాబాద్కు తరలించేలా చర్యలు తీసుకున్నారు. బండి సంజయ్కు మాదన్నపేట, ఉప్పర్గూడ అయ్యప్ప స్వాములు కృతజ్ఞతలు తెలిపారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పాడేరులో 10 డిగ్రీలు, మినుమలూరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఘాట్ రోడ్లో కమ్ముకున్న పొగమంచుతో లైట్లేసుకుని వెళ్తున్నారు వాహనదారులు.
చలి మనుషులనే కాదు పంటలను ఇబ్బంది పెడుతోందంటున్నారు రైతులు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వరి నారు ఎదుగుదల తగ్గిపోయింది. ఇది అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చలి తీవ్రతతో వరి నారు పెరగడం లేదు. ఇప్పటికే వరి నాట్లు వేసే రైతులు పైరు ఎదగకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వరి పైరు ఎదుగుదలకు మందులు వేసినా ప్రయోజనం లేదని చెప్తున్నారు రైతులు. ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించలేనంతగా పొగమంచు కనిపిస్తోంది. విమానాలు, రైళ్లు, వాహనాల రాకపోకలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో ఉన్న వాయు కాలుష్యానికి తోడు ఇప్పుడు పొగమంచు చేరికతో ఢిల్లీ ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి బయలుదేరే 20కి పైగా రైళ్లు విజిబిలిటీ కారణంగా లేట్ అవుతున్నాయి. రేపు ఎల్లుండి ఢిల్లీలో వర్షాలు పడే అవకాశం కూడా ఉందని చెప్తోంది ఐఎండీ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి వద్ద ఆవుల్ని తరలిస్తున్న వాహనాల్ని అడ్డుకున్నారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. 2 వాహనాల్ని అడ్డుకుని ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్కు తరలించారు. విశాఖపట్నం నుంచి గుంటూరుకి ఆవుల్ని తరలిస్తున్నారు కొందరు. ఈ వాహనాల్లో మొత్తం 20 ఆవులున్నట్లు గుర్తించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కన్వేయర్ బెల్ట్లు తెగిపడ్డాయి. A1, A2 కన్వేయర్ బెల్ట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో సెంటర్ ప్లాంట్ లో ఉత్పత్తికి అంతరాయం కలిగింది. వర్కర్స్ షిఫ్ట్ మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పెనుముప్పు తప్పిందంటున్నారు కార్మిక సంఘాల నాయకులు. మెయింటెనెన్స్ సరిగా లేకనే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. సముద్రం పక్కన ఉన్న స్టీల్ ప్లాంట్ లో పీరియాడికల్ మెయింటెనెన్స్ ఉండాలంటున్నారు కార్మికులు. ఆటోలో మరచిపోయిన బ్యాగ్ని ఐఎస్ఎన్ పోలీస్ స్టేషన్లో అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఆటో డ్రైవర్ సందీప్. ఈ ఘటన హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది. పాస్పోర్ట్లు, విలువైన వస్తువులతో ఉన్న బ్యాగ్ని ఆటోలో మర్చిపోయాడు మహమ్మద్ ఖాజా అనే వ్యక్తి. ఫాతిమా మసీద్ సమీపంలోని భానునగర్లో ఉంటున్న ఖాజా అప్పటికే బ్యాగ్ పోయిందని పోలీసులకు చెప్పాడు. ఈలోపే ఆటో డ్రైవర్ అక్కడికి చేరి బ్యాగ్ వారికి అప్పగించాడు. ఆటో డ్రైవర్ని అభినందించారు పోలీసులు, స్థానికులు. బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి ములుగు జిల్లాలో ఓవర్లోడ్ ఇసుక లారీలతో ప్రధాన రహదారిపై కుంగింది హై లెవెల్ బ్రిడ్జ్. దీంతో వెంకటాపురం, భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాళ్లవాగు బ్రిడ్జ్ ఏ క్షణమైనా కుంగిపోయే ప్రమాదం పొంచి ఉండడంతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఇసుక లారీలను పూర్తిగా అరికట్టాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో జరిగే ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన పవిత్ర పావన గోదావరి నదిలో కన్నుల బిందువుగా జరిగే తెప్పోత్సవం కోసం హంసవాహనం ముస్తాబోతోంది. ఉత్సవాలకు వచ్చే భక్తులు, పర్యాటకుల్ని ఆకర్షించేలా నదీ తీరంలో విడిదితో పాటు గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలా వెదురు గుడిసెలు, ఆదివాసీల ఉత్పత్తులు, వంటకాల స్టాల్స్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు కలెక్టర్ జితేష్ వి పాటిల్. గోదావరి ఒడ్డున జరుగుతున్న తెప్పోత్సవ పనుల్ని ఐటీడీఏపీఓ రాహుల్ పర్యవేక్షిస్తున్నారు. హైకోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్పై విచారణ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు తీర్పు వెలువరించనుంది. యూపీలోని లక్నోలో పులుల సంచారం హడలెత్తిస్తోంది. పులులను బంధించేందుకు శిక్షణ ఇచ్చిన 2 ఏనుగులను రంగంలోకి దించారు ఫారెస్ట్ అధికారులు. ఏనుగుల సహాయంతో పులులను పట్టుకుంటామని చెప్తోంది అటవీ శాఖ సిబ్బంది. అమెరికాలో అదానీ కేసులన్నీ ఒకే జడ్జికి కేటాయించారు. అదానీ గ్రూప్ మీద 3 కేసులున్నాయి. వీటిలో ఒకటి క్రిమినల్ కేసుగా, మరో 2 సివిల్ కేసులు నమోదయ్యాయి. ఈ 3 కేసుల్ని న్యూయార్క్ డిస్ట్రిక్ట్ జడ్జి విచారించబోతున్నారు. కేసులు కలిపేయలేదని, వేర్వేరుగానే ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇంధన కాంట్రాక్టు పొందడం కోసం 2029 కోట్ల రూపాయలని అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చినట్లుగా అమెరికన్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. కానీ ఆ ఆరోపణలను ఇప్పటికే అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న దర్శకుడు అనిల్ ద్రావిపూడి తర్వాత సినిమాపై అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవితో కలిసి ఆయనకు ఎలాంటి కథ కావాలనే విషయాన్ని మాట్లాడతారు. దానికి తగ్గట్టుగా కథను సిద్ధం చేసే పనిలో ఉంటామని అనిల్ ద్రావిపూడి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన రిటైర్మెంట్ వార్తలపై స్పందించారు క్రికెటర్ రోహిత్ శర్మ. తాను ఆట నుండి రిటైర్ కాలేదని ప్రకటించారు. ఫామ్లో లేనని కోచ్ గంభీర్కు చెప్పానన్నారు. ఫామ్లో లేనందుకే సిడ్నీ టెస్ట్ నుండి తప్పుకున్నానన్నారు. ఫామ్లోకి రావడానికి కష్టపడుతున్నానని చెప్పారు రోహిత్. బుమ్రా నాయకత్వం బాగుందని కితాబునిచ్చారు రోహిత్ శర్మ. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి నిర్ణయాత్మక టెస్ట్లో భారత్ తిరిగి పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకే ఆలౌట్ అయిన భారత్ ఆసీస్ని 4 పరుగుల తక్కువకే 181 పరుగులకే కట్టడి చేసింది. ఆసీస్ బ్యాటర్ వెబ్స్టర్ ఒక్కడే అర్ధ సెంచరీ చేయడంతో ఆ మాత్రమైన స్కోర్ వచ్చింది. ఈ మ్యాచ్లో 2 వికెట్లు తీసిన బుమ్రా ఆస్ట్రేలియాలో ఒకే సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. భారత్ ఇక 2వ ఇన్నింగ్స్ని దూకుడుగా మొదలుపెట్టింది. జైస్వాల్ 4లతో అలరిస్తున్నాడు.